మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ వచ్చి రాగానే కరెంటు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ మొత్తం తీసుకుపోయి ఒక గుహలు ఉండే, చిమ్మని చీకటి, కరెంట్ లేకుండే. మహా అయితే రాత్రి ఇళ్ళల్లో చీకటి ఉండకుండా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండే. అసలు కరెంట్ ఇచ్చే పరిస్థితి నుంచి ఎట్లనో అట్లా బయటపడ్డాం. సరే, గత ప్రభుత్వము మంచిది గొప్పది అని నేను అన్నాను, కానీ పెద్ద ఛాలెంజ్, ఆ పెద్ద ఛాలెంజ్ అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం బయటపడ్డది. మ్యాక్సిమం కరెంట్ వచ్చేది 23-24 గంటలు బాయిల కాడ కానీ ఇళ్ళలో కానీ కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాలే, అప్పుడే కరెంట్ పోతుంది. బాయిల కాడ ఇంతకుముందు ఉండే కరెంటు తోటి సగమే కరెంట్ వస్తుంది. ఊర్లలో కూడా 7-8 గంటలు కరెంటు పోతుందట. అంతెందుకు, హైదరాబాద్ నుండి చూస్తారు కదా, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. రోజుకు 3 నుంచి 4 గంటలు హైదరాబాద్ నగరంలో కరెంటు పోతుంది. హైదరాబాద్ నగరంలోనే పరిస్థితి ఇట్లుంటే గ్రామాలల్లో, మారుమూరు ప్రాంతాలల్లో, ఫారెస్ట్లల్లో, వ్యవసాయ బావిల కాడ ఈ పరిస్థితి ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకోండి. రోజులు ఎప్పుడు ఒక తీరు ఉండయి. సరే, కరెంటు కష్టాలు ఏం కొత్తనా? వస్తాయి. అదో పెద్దగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇట్లాంటివి రావడం సహజమే అనుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా, ఎప్పుడు కరెంట్ ఉంటుంది, ఎప్పుడు కరెంట్ ఉంటలేదు, ఇప్పుడు వస్తుంది పోతుంది, జనాలకు చెప్పాలి కదా ఓ టైము, షెడ్యూలు. అయ్యా ఇప్పుడు కరెంట్ ఉంటలేదు, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉండదు, కారణం ఇది, మేము దీన్ని మళ్ళీ క్లియర్ చేస్తారు చేయరు సెకండరీ. కానీ చెప్పాలి కదా, కనీసము ఈ టైంలలో పని పెట్టుకోకుర్రి, ఈ టైంలలో పని పాడి చేసుకోకుర్రి, గసంటిది అని చెప్పకుండా టప్ మన కరెంట్ పోతుంది. పని సగంలో ఉంటుంది, ఉన్నది మొత్తం మిగుతుంది. ఇక కంప్యూటర్లు పట్టుకొని వాడు ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటా ఒత్తుకుంటా ఉంటాడు. వాడి టపి మన కరెంట్ పోగానే ఉన్న ప్రాజెక్ట్ మొత్తం పోతుంది. ఎగ్జాంపుల్, మేమే ఈ కరెంట్ కష్టాలను ఎదుర్కొనేది. మా ఆఫీస్లో ఆ వీడియో ఎడిటింగ్ పట్టుకొని కెమెరా కాసేపు, లైట్లు కాసేపు, వీడియో ఎడిటింగ్ కాసేపు, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. లైట్లు లేకుంటే వీడియో రికార్డు కాదు, వీడియో రికార్డ్ అయింది ఎడిటింగ్ చేస్తా అంటే ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. ఆ ప్రాజెక్ట్ సగం చేసి ఇక సేవ్ చేద్దాము, ఇక అప్లోడ్ చేద్దాము అనుకున్న టైంకు టపి మన కరెంట్ పోతుంది. 1 గంట సేపటి అయ్యే పని రోజంతా అవుతుంది. ఒక్క వీడియో కానీ ఒక్క ప్రోగ్రామ్ కానీ ఉండాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. ఈ టైం నుంచి ఈ టైం కరెంట్ పోతుంది అని తెలిసి ఉంటేనేమో మంచిగా ఉండు. ఏ టైంకి పోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పొద్దుగాల వస్తే మధ్యాహ్నం అంతుంది, మధ్యాహ్నం వస్తే సాయంత్రం అంతుంది. ఇంతగానం కరెంట్ పోతుంది. మళ్ళీ సర్కార్ ఏమని ఇంకా చాలా ముచ్చట్లు చెప్తుందంటే, స్వయంగా మన ఉప ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7 తర్వాత నుంచి అంటే వీళ్ళ సర్కారు, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక డిసెంబర్ 7 తర్వాత నుంచి 207 మిలియన్ యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఇస్తారట తెలంగాణకు. అయితే అంతకుముందు ఇంకో ముచ్చట కూడా చెప్పారు, కేసీఆర్ గవర్నమెంట్ నాట రోజుకు 200 యూనిట్ల కరెంటే ఇచ్చిరట. వీళ్ళు 207 ఇస్తారు, అంటే ఇంకా 7 మిలియన్ యూనిట్లు ఎక్కువనే ఇస్తారు. మరి 7 మిలియన్ యూనిట్లు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ కంటే తక్కువ కరెంట్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు లైట్లు ఫ్యాన్లు వేసుకుని పనిచేసి తెలంగాణ వాళ్ళు కరెంటు తింటారా, లేకుంటే ఇంకేమన్నా నమ్ముకుంటారా? ఒక మంచి ముచ్చట కూడా చెప్పిండు ఆయన. 1200 మెగావాట్ల కరెంటు నాట సేవ్ చేసి అట్లా రిజర్వ్ చేసి పెట్టిరట. ఎందుకంటే ఏదైనా రాష్ట్రానికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికట. పక్కపంట అయితే కర్ణాటకలో వీళ్ళ సర్కారే ఉన్నది, కాంగ్రెస్ సర్కారే. అక్కడ మాత్రం సరిపడా కరెంట్ లేదు. ఇక మరి వీళ్ళకి ఏమన్నా ఎలక్షన్లు వస్తున్నాయి, మొన్ననే ఆడ బంపర్ మెజారిటీ తోటి గెలిచే వాళ్ళకి ఏమైనా కరెంట్ ఇచ్చి సాయం చేసి ఎలక్షన్లలో ఏమైనా లబ్ధి పొందాలని చూస్తారా? తెలంగాణలో చెప్పకుండా ఏమైనా కరెంట్ను కర్ణాటక అమ్ముకుంటారా? చెప్పాలి మరి, ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. వచ్చి రాగానే కరెంటు పోయింది. ఇంకా 5 ఏళ్ళలో ఇంకెన్ని మార్పులు వస్తాయో తెలంగాణలో.